మొత్తానికి ఏంటంటే మొబైల్ ఫోన్ ప్రతి ఒక్క జీవితంలో ఒక సాధనమే వచ్చేసింది. ప్రతి కుటుంబంలో ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో వచ్చేసింది. ఇది సరిపోక 2 ఫోన్లు కూడా వచ్చేసాయి కొంతమంది చేతుల్లో. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉంది కదా సెల్ ఫోను. ఇన్ని రోజులు నేరం జరగాలి అంటే ఆ వ్యక్తి డైరెక్ట్గా వచ్చి మాట్లాడి, లేకపోతే ముందు నుంచే అమ్మాయి మీద ఒక చెడు ఉద్దేశంతో అమ్మాయిని అనుసరిస్తూ ఎప్పుడైతే అమ్మాయి దొరుకుతుందో అప్పుడు అమ్మాయి మీద జరిగే చర్యలు కానీ మీ పక్కనింటి వాళ్ళు కానీ లేదంటే స్కూల్లో కానీ ఎవరైనా కానీ వారు చేసే విధానంలో చెడుగా మీకు అనిపించినట్లయితే అటువంటి వారు కూడా మీ వెంటనే మీ తల్లిదండ్రులకు మీ సంరక్షకులకు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఎవరైనా ఆ విధంగా చేస్తే వాళ్లకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష విధించబడుతుంది. అదే మాదిరిగా ఎవరైతే పోర్నోగ్రఫీ అంటే మీకు సంబంధించి ఏదైనా వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, అబ్యూజింగ్గా మిమ్మల్ని వాళ్ళు లోపరుచుకోవడం ఈ విధంగా చేశారంటే చిన్నపిల్లలను దీని మీద 5 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా జరిమానా విధించబడుతుంది. దీంట్లో కూడా ఎవరైతే కంప్లైంట్ రాగానే పోలీసులు అయినటువంటి మా వారికి కూడా ఉమెన్ ఆఫీసరే వస్తారు మీ దగ్గరికి. ఎక్కడైతే మీరు పోలీస్ స్టేషన్కి ఏదన్నా మీకు ఆ విధంగా ఉంటే కూడా పోలీసులే మీ దగ్గరికి వస్తారు. మేము కూడా కాదు, ఉమెన్ స్టాఫ్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఎగ్జామ్ చేస్తారు. దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఉమెన్ ఎస్ఐ స్థాయి అధికారి పై అధికారులు మాత్రమే విచారణ చేపడతారు. దీనికంటూ స్పెషల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏది కూడా చాలా టాప్ ప్రియారిటీగా పరిగణించబడుతుంది. దీనికి స్పెషల్ కోడ్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. అదే కాకుండా స్పెషల్ కోడ్స్ తీసుకుంటారు. దీనిలో కూడా స్పెషల్ పీపీ గారు కూడా ఈ పోక్సో కేసు సంబంధించి సపరేట్గా ఉంటారు. మీడియా రిస్ట్రిక్షన్స్ కూడా దీనిలో చాలా విధంగా ఉంటాయి. మీడియా వాళ్ళకి మామూలు రిస్ట్రిక్షన్స్ కంటే ఈ కేసులలో ఏదైతే ఉందో వీళ్ళు ఎటువంటి కానీ బాలిక పేరు కానీ హాస్పిటల్ ఎంత అవసరమైందో రాబోయే కాలంలో జ్యుడిషియరీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. హాస్పిటల్కి ఒళ్ళు బాగా ఎట్లా వెళ్తామో కోర్టు కూడా ప్రతి ఒక్కరు అవసరం వస్తున్నారు. అంటే అనవసరంగా వస్తున్నారంటే కాదు. జ్యుడిషియరీ పాత్ర మీకు తెలుసు అనమాట. ప్రతి ఒక్క విషయంలో అది అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు,